నమస్కారం. ఈరోజు మనమొక అద్భుతమైన సాంస్కృతిక ప్రయాణం చేయబోతున్నాం. అదే దేవీ భారతం నాట్యోత్సవం. అసలు ఈ పేరు వినగానే మనకు దైవత్వం, కలల కలయిక గుర్తుకొస్తాయి కదా. భరతనాట్యం ద్వారా అమ్మవారికి ప్రాణం పోస్తూ దేశవ్యాప్తంగా ఉన్న ఆ దేవి వివిధ రూపాలను నృత్యంతో ఆరాధించడమే ఈ ఉత్సవం ముఖ్య ఉద్దేశ్యం. సరే, ఇప్పుడు మనం ఈ అంశంలోకి కాస్త లోతుగా వెళ్దాం. ఈ నాట్యోత్సవం చూశారంటే ఇది కేవలం ఒక ప్రదర్శన మాత్రమే కాదు సుమా, భక్తికి కళకు మధ్య ఉన్న ఒక అద్భుతమైన వారధి అని చెప్పాలి. ముఖ్యంగా అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన ఈ ఆడిమాసంలో ఈ ఉత్సవాన్ని నిర్వహించడం వల్ల ఆ ఆధ్యాత్మిక వాతావరణం రెట్టింపవుతుందనే చెప్పాలి. రాబోయే కొద్ది నిమిషాల్లో మనం దేవీభారతం నేపథ్యం, పురాణగాథల నృత్యరూపాలు, అందులోని సమకాలీన సందేశాలు, ఆ ఉత్సవానికి ప్రాణం పోసిన సంగీత మూలస్తంభాలు, అలాగే దిగ్గజాలకు జరిగిన సత్కారాల గురించి వరుసగా మాట్లాడుకుందాం. పురాణాల్నుంచి ఆధునికత వైపు సాగే ఈ ప్రయాణం చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది. ముందుగా ఈ దేవీభారతం నేపథ్యం అంటే ఈ శాస్త్రీయ ఉత్సవానికి పునాది ఎలా పడిందో చూద్దాం. చెన్నైలోని ఆ ప్రతిష్ఠాత్మకమైన నారద గణసభ ఈ అద్భుత కార్యక్రమానికి వేదికగా నిలిచింది. ఇక్కడ ఈ సంఖ్యను గమనించారా? 2323. అవునండి, నాట్యరంగం డాన్స్ స్వింగ్ వారు ఈ థీమాటిక్ ఫెస్టివల్ను నిర్వహించడం ఇది ఏకంగా 23వసారి. అంటే సుమారు 25 ఈ సాంస్కృతిక సంప్రదాయం ఎంత అద్భుతంగా కొనసాగుతోందో ఈ ఒక్క నంబర్ చెబుతోంది కదా. ఈ ఉత్సవం పునాది విషయానికొస్తే సుజాత విజయరాఘవన్ గారు రాసిన వినూత్నమైన వందే మాతరం గీతంతో ఈ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. అంతేకాదు, డాక్టర్ సుధా శేషయ్యన్, అలాగే ఆర్కే శ్రీరామ్కుమార్ లాంటి నిష్ణాతులు ఈ నృత్య విభాగాలకు మార్గదర్శకత్వం వహించారు. ముఖ్యంగా డాక్టర్ సుధా శేషయ్యన్ గారి గైడెన్స్ వల్ల ఆ నృత్య ప్రదర్శనల్లో ఒక లోతైన ఆధ్యాత్మిక భావన స్పష్టంగా కనిపించింది. బైదవే, దీనికి సంబంధించిన మొదటి భాగం రివ్యూ కూడా ఇప్పటికే ప్రచురితమైంది సుమా. ఇక నెక్స్ట్, ప్రాచీన పురాణ గాథలకు వీళ్ళు నృత్య రూపంలో ఎలా ప్రాణం పోశారో చూద్దాం. ఇందులో ముఖ్యంగా నృత్యకారులు పవిత్ర భట్ ప్రదర్శించిన పాలిని అంటే రక్షించే దేవత, ఆ అంశం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నిజంగా ఆసక్తికరమైన విషయమేమిటంటే, అభిరామీ భట్టర్ కథను పవిత్రా భట్ గారు తన కొరియోగ్రఫీ ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించారు. ఆపదలో ఉన్న భక్తుడిని కాపాడేందుకు ఆ దేవి స్వయంగా ఎలా రంగంలోకి దిగుతుంది, తన చెవికమ్మను అంటే తాటంకాన్ని ఆకాశంలోకి విసిరి ఆ చిమ్మ చీకటి అమావాస్యను కాంతివంతమైన పౌర్ణమిగా మార్చే అద్భుతాన్ని నృత్యం ద్వారా ఆవిష్కరించిన తీరు అబ్బా, నిజంగా రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అంతేనా, ఈ నృత్య ప్రదర్శన కాలంతో పాటు ఎలా ప్రయాణించిందో గమనిస్తే ఆశ్చర్యపోతాం. రాజరాజేశ్వరి స్తోత్రంతో మొదలై లలితా సహస్రనామం, దేవి కవచం శ్లోకాలతో అమ్మవారు తన శక్తిసేనతో బండాసురుడిని వధించిన విశ్వయుద్ధాన్ని కళ్లముందుంచారు. అక్కడనుంచి అలా ముందుకొచ్చి 16వ శతాబ్దపు కవి భూషణ్ రాసిన పద్యం, ఆ తర్వాత 17వ శతాబ్దంలో ఛత్రపతి శివాజీ మహారాజుకు భవానీమాత స్వయంగా ఖడ్గాని బహుకరించిన చారిత్రక ఘట్టాల వరకు ఈ కొరియోగ్రఫీ మనల్ని ఒక టైం మెషీన్లో లాగా అప్రయత్నంగా తీసుకువెళ్తుంది. సరే, పురాణాలు చూశాం కదా. ఇప్పుడు ఆధునిక సమాజంతో భరతనాట్యం ఎలా అనుసంధానం అయ్యిందో తెలిపే సమకాలీన సందేశాల గురించి చూద్దాం. ఇది నిజంగా ఈ ఉత్సవం సాధించిన ఒక గొప్ప విజయం అని చెప్పాలి. ఒకవైపు రాక్షసులను సంహరించే విశ్వయోధురాలిగా అమ్మవారిని ఆరాధిస్తూనే మరోవైపు ఆధునిక సవాళ్లను అంతే బలంగా వినిపించారు. నానోరు వెళియాట్టు బొమ్మయ్య అనే నృత్యరూపకం ద్వారా మనుషులు పర్యావరణాన్ని ఎలా నాశనం చేస్తున్నారో, దానికి భూమాత ఎంత ఆవేదన చెందుతోందో అద్భుతంగా కళ్లక్కట్టారు. అలాగే నేటి సమాజంలో మహిళలు పోషిస్తున్న విభిన్న పాత్రలను నారీశక్తి పేరిట చాలా పవర్ఫుల్గా ప్రదర్శించారు. ఈ ఉత్సవంలో ఇలాంటి చిన్న చిన్న కథలు ఎన్నో భావోద్వేగాలను పలికించాయండోయ్. ధనంజయన్ గారి శిష్యురాలు దివ్య శివసుందర్, శోభనా బాలచంద్రగారి కొరియోగ్రఫీలో జనని అనే అంశాన్ని ప్రదర్శించారు. ఇందులో అమ్మను ఏకంగా పంచభూతాల స్వరూపంగా, గణపతి మురుగన్ల తల్లిగా అద్భుతంగా ఆవిష్కరించారు. అలాగే హరిణి గారి ప్రదర్శనలో గొప్ప తాత్వికత దాగుంది. మీరా శ్రీనారాయణన్ కొరియోగ్రఫీలో జీవాత్మను ఒక తేనెటీకగా, లక్ష్మీదేవిని గురువుగా,
విష్ణుమూర్తిని పరమాత్మగా ఎంతో లోతుగా చూపించారు. ఇక మీనాక్షి తాలాటు అయితే ఆ తల్లి బిడ్డల మధ్య ఉండే సున్నితమైన బంధాన్ని బ్యూటిఫుల్గా కనెక్ట్ చేసింది. ఇక నెక్స్ట్, ఇంతటి బృహత్తరమైన నాట్యోత్సవానికి ప్రాణవాయువులాంటి సంగీత మూలస్తంభాల గురించి మాట్లాడుకుందాం. ఎంత గొప్ప డాన్స్ అయినా సరైన ఆర్కెస్ట్రా లేకపోతే అసంపూర్ణమే కదా. ఈ సంగీత బృందాన్ని ఒక్కసారి చూస్తే న్యూఢిల్లీకి చెందిన సంగీత దర్శకుడు శ్రీధర్ వాసుదేవన్, అలాగే సతీష్ వెంకటేష్, ప్రీతి మహేష్ల మధురమైన గాత్రం నిజంగా ఒక మాయ చేశాయి. కాళీశ్వరన్ పిల్లై, శోభనా బాలచంద్ర చేసిన నట్టువాంగం, అలాగే సతీష్ కృష్ణమూర్తి వాయించిన మృదంగం, ఇవన్నీ కూడా ఆ ప్రదర్శనలకు అచ్చమైన క్లాసికల్ కళాశోభను తీసుకొచ్చాయి. దీనికి తోడు నందిని సాయిగిరిధర్ వయోలిన్, అనిరుద్ధ్ భరద్వాజ్ ఫ్లూట్ వాద్యాలు అయితే ప్రేక్షకులను పక్కగా మంత్రముగ్ధులను చేశాయనే చెప్పాలి. ముఖ్యంగా ఇక్కడ వాడిన సంగీతంలో ఎంత వైవిధ్యముందో చూడండి. ఒకవైపు ఆహిరి, ఆరభి, అటానాలాంటి మన అచ్చమైన దక్షిణ భారతీయ సంప్రదాయ రాగాలు, లలితా పంచకం, అభిరామి అంధాదిలాంటి పవిత్ర గ్రంథాలు ఉంటే, మరోవైపు మరాఠీ సంప్రదాయ జానపదం జోగ్వా, ఇంకా హిందీ పద్యాలను కూడా కలుపుకుని ఒక పాన్ ఇండియన్ ఫీల్ తీసుకొచ్చారు. రాగమాలిక, స్వరాలు, జతులతో కూడిన పుష్పాంజలితో మొదలుకొని చివర్లో దేశ్, మాండ్ రాగాల్లో చేసిన తిల్లానా ముగింపు వరకు ప్రతీదీ సంగీతపరంగా ఒక అపురూపమైన ప్రయాణమే. ఇక ఉత్సవం చివరి ఘట్టం. కళల పట్ల తమ జీవితాన్ని అంకితం చేసిన ఆ దిగ్గజాలకు జరిగిన సత్కారం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక కీలకమైన విషయమేమిటంటే, ఈ ప్రత్యేకమైన ఎండౌమెంట్ అవార్డులు కళాకారుల జీవితకాల కృషికి సరైన గుర్తింపునివ్వడమే కాకుండా రాబోయే తరాలకు ఎంతో స్ఫూర్తినిస్తాయి. సరోజ కామేశ్వరన్ గారికి దక్కిన హెరిటేజ్ గురు అవార్డు మొదలుకొని పవిత్ర భట్, లక్ష్మీ రామస్వామి, ఎం ధనంజయన్ లాంటి నృత్య వాయిద్య దిగ్గజాలకు దక్కిన ఈ గౌరవాలన్నీ కూడా ఒక జీవితకాల నిబద్ధతకు దక్కిన నిజమైన సత్కారాలు. ఈ వేడుకకు మరింత గ్రాండియర్ తెస్తూ సుప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసురాలు అరుణా సైరామ్ గారు ముఖ్య అతిథిగా, అలాగే ప్రముఖ రచయిత్రి శివశంకరి గారు గౌరవ అతిథిగా విచ్చేశారు. ఇంతటి దిగ్గజాలు రావడం చూస్తుంటేనే ఈ ఉత్సవం యొక్క స్థాయి, ప్రతిష్ఠ ఏంటో మనకు స్పష్టంగా అర్థమైపోతోంది. ఇక ముగింపుగా మనందరం ఆలోచించాల్సిన ఒక ప్రశ్న ఇక్కడుంది. ప్రాచీన సంప్రదాయాలకు, అలాగే మన రోజూ చూస్తున్న ఆధునిక సామాజిక సవాళ్లకు మధ్య భరతనాట్యం వంటి ఈ శాస్త్రీయ కళలు ఒక వారధిలా ఎలా కొనసాగుతాయి? నిజానికి దేవీభారతం ఉత్సవం మనకు చూపించిన దారి కూడా అదే. కళ అనేది కేవలం మనకు వినోదం మాత్రమే కాదు, అది ఆలోచింపజేసే, సమాజాన్ని మేల్కొల్పే ఒక అద్భుతమైన సాధనం. ఈ అద్భుతమైన కళాత్మక ప్రయాణాన్ని మనమందరం ఆస్వాదించామని అనుకుంటున్నాను. మరిన్ని ఆసక్తికరమైన అంశాలతో మళ్ళీ కలుద్దాం.